ఏపీలో మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. మరో గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం, కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. పెద్ద ఎత్తున రాకాసి అలలు ఎగసిపడతాయి. గాలులు ఉధృతికి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉంది. హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పురాతన ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విశాఖ, కాకినాడ, మచిలీపట్నంలో తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భీకర గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. పలుచోట్ల రోడ్లకు అడ్డంగా విరిగిపడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. మరో గంటలో తీరాన్ని తాకనుంది. తూర్పుపాలెం, కేశవదాసుపాలెం మధ్య తీరం దాటనుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ ఫాల్ ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగనుంది. తుఫాన్ తీరం దాటడానికి దాదాపు 5 గంటల సమయం పట్టనుంది. ఈ 5 గంటలే అత్యంత కీలకం. తుఫాన్ తీరం దాటే సమయంలో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్లో అందిస్తారు. వినయ్. సంతోష్, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముంతా కదులుతా ఉంది. దానికి సంబంధించిన ఎఫెక్ట్ అన్ని కూడా రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాకినాడకు 140 కిలోమీటర్ల దూరంలో ఈ ముంతా కేంద్రీకృతమైందని చెప్పి వాతావరణ స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం అంతా కూడా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటనేది కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 6 ఆ టైంకి ల్యాండ్ ఫాల్ అయ్యి 11 ఆ సమయానికి అటు అంతర్వేది, ఓడల రేవు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు దానికి సంబంధించి అంటే తుఫాను తీరం దాటే సమయంలో గాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కనుక అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం పూర్తిగా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం అటు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్కి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అటు గ్రౌండ్ లెవెల్ ఉన్న అధికారులతో మానిటరింగ్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రకాష్ జైన్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, తుఫాను తీరం దాటే సమయం దగ్గర పడింది. ఈ సమయంలో మీరు ఎలా సిద్ధమవుతున్నారు? ఇప్పుడు అంటే తుఫాన్ మనకు ఈరోజు రాత్రిలో వస్తుంది. సో దానికి సంబంధించిన జిల్లాల్లో అందరూ కలెక్టర్స్, మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, అది కాకుండా మినిస్టర్స్ అందరూ, సెక్రటరీస్ అందరూ దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం కూడా జరిగింది. వాళ్ళు ఫీల్డ్లోనే ఉన్నారు. రెస్క్యూ ఏర్పాటు అన్నీ చేస్తున్నాం. అందరికీ అంటే ఎక్కడ మనకు ఇనండేషన్ కొంచెం ఉంది, లేకపోతే లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ నుంచి జనాలందరికీ ఇప్పుడు రిలీఫ్ షెల్టర్స్లో కూడా పెట్టడం జరిగింది. సో జస్ట్ లాస్ట్ ఒకసారి అందరికీ నేను అదే చెప్తాను, దయచేసి అనవసరంగా బయట వెళ్ళవద్దు. సార్, అంటే ముఖ్యంగా ఇలాంటి తుఫాను తీరం దాటే టైంలో చాలా హెవీగా దాని ఎఫెక్ట్ అంతా కూడా ఉంటుంది. ఎంతమంది టీంని రెస్క్యూ చేయడానికి ఈ ఆపరేషన్లో సిద్ధంగా పెట్టారు? మన దగ్గర 14 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 12 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. అది కాకుండా స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్, స్టేట్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. అంటే ఎప్పుడు ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది? తీరం ఎప్పుడు దాటే అవకాశం ఉంది సార్? ఈరోజు రాత్రి 11:30 to 12. సార్, ఆల్రెడీ ఈ తుఫాను తీరం దాటే సమయంలో సంబంధించి దాని ఎఫెక్ట్ చాలా స్పష్టంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. చాలా ప్లేసెస్లో హెవీ రైన్స్ అన్నది కూడా పడతా ఉంది. ఎక్కువ గాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ టీం అంతా కూడా ఎలా అలర్ట్గా ఉంది? గ్రౌండ్ నుంచి ఎటువంటి రిపోర్ట్స్ మీకు వస్తున్నాయి? ఎప్పుడు అందరూ అలర్ట్లోనే ఉన్నారు. మనకు జిల్లాల అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఇక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది తెలుసు. అది కాకుండా హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. సో దాని ద్వారా కూడా జనాలందరూ మనకు చెప్తున్నారు వాళ్ళ బాధ. సో దానిపైన కూడా మేము మన టీంకి చెప్పి యాక్షన్ తీసుకుంటున్నాము.
సార్, ముఖ్యంగా ఈ తుఫాను అప్డేట్కి సంబంధించి అటు SMS కావచ్చు, అదేవిధంగా హారన్లతో కావచ్చు, మిగిలిన అనేక ప్లాట్ఫామ్స్ ఉపయోగించి మొత్తం ప్రతి రూట్ లెవెల్ కూడా ఈ తుఫాను సమాచారం ఇలా మీరు చెప్తా ఉన్నారు. అయితే మరికొన్ని గంటల్లో తుఫాను ల్యాండ్ ఫాల్ కాబోతా ఉంది, తీరం దాటుకుపోతుంది. అంటే ఇది ఎప్పుడు సార్, చాలా స్పష్టంగా ఎప్పుడు దాటబోతుంది? అంటే ఈరోజు ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత రేపటి నుంచి కొంచెం క్లియర్గానే ఉంటుంది. ఈ తుఫాన్ పైన అంత ప్యానిక్, అందరికీ అదే చెప్తాను, ప్యానిక్ ఉండడానికి అవసరం లేదు, అవకాశం లేదు. ప్రభుత్వం మీకోసం పని చేస్తుంది, అందరూ ఉన్నారు. జస్ట్ కోఆపరేట్ అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. సార్, అంటే కాకినాడ పోర్టు దగ్గర మొత్తం 10వ నెంబర్ హెచ్చరిక కూడా జారీ చేశారు. గతంలో హుదూద్ తుఫాన్ సమయంలో 11 నెంబర్ హెచ్చరిక అక్కడ జారీ చేశారు. అంటే 10 అనేది కూడా చాలా హెవీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అవును, పోర్ట్స్లో వాళ్ళకి 1 నుంచి 12 దాకా డేంజర్ లెవెల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకున్నారు. ఈ ప్రికాషనరీ స్టెప్స్ పార్ట్తో మన తరపున కూడా అందరూ ఫిషర్మెన్కి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు వెనుక వైపు వచ్చారు. జరుగుతుంది, తుఫాన్ వస్తుంది, బట్ వీఆర్ రెడీ, వీఆర్ ప్రిపేర్డ్ అండ్ విల్ మేక్ షూర్ నో లైఫ్ ఇస్ లాస్ట్, నో అన్టువర్డ్ ఇన్సిడెంట్ హ్యాపెన్స్. సార్, అంటే ప్రస్తుతం క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుందని చెప్తున్నా ఉన్నారు. కాకినాడకి 140 కిలోమీటర్లు దూరంలోనే ఈ తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలో దాని ఎఫెక్ట్ అనేది కూడా మొత్తం రాష్ట్రంలో పలు ప్రాంతాలు కనిపిస్తుంది. ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏమైనా షార్ట్అవుట్ అయినాయా? ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటే మనకు గ్రామ్ దాకా తెలుసు ఇక్కడ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఆ మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్ పార్ట్తో, STMA పార్ట్తో ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎఫెక్ట్ ఉంది తెలుసు. అలాగే అలర్ట్ కూడా అలాగే పంపించాం ఈరోజు SMS ద్వారా, వాట్సాప్ ద్వారా, IVRS కాల్స్ ద్వారా, దాని తర్వాత ఒక ఫోన్ వైబ్రేషన్ ద్వారా కూడా అలర్ట్ పెట్టడం జరిగింది స్పెసిఫిక్గా, ప్రిసైజ్గా. సార్, అంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ హెవీ వెహికల్స్ సంబంధించి కూడా ఈ తుఫాన్ ప్రభావంతో ఎక్కడికక్కడ కూడా నిలిపివేయాలి, పక్కకి సేఫ్గా పార్క్ చేసుకోవాలని చెప్పారు. దానికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది సార్? విండ్ మనకు కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి స్పెషల్లీ ఇన్ ది సెంట్రల్ కోస్టల్ AP డిస్ట్రిక్ట్స్ పబ్లిక్ వెహికల్స్కి పబ్లిక్ వెహికల్స్కి ఆపేసడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చడం జరిగింది. ఇంతకుముందు ఫిషింగ్, బోటింగ్ కూడా ఆపేసడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సో అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఫీల్డ్లో అందరూ ఉన్నారు. సార్, అంటే ఫైనల్గా తుఫాను తీరం దాటే సమయంలో చాలా హెవీగా గాలులు వేస్తాయి కనుక టవర్లు వాటన్నిటి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మీకు ఒకవేళ కమ్యూనికేషన్ ఉంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని మీకు కమ్యూనికేషన్ వస్తుంది. ఒకవేళ కమ్యూనికేషన్ దెబ్బతింటే దానికి ఆల్టర్నేట్గా ఎటువంటి ప్లాన్ చేశారు? రియల్ టైమ్గా మనకు ఎక్కడ టవర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుస్తుంది. ప్రతి టవర్ లొకేషన్లో ఒక DG సెట్ పెట్టాం, డీజిల్ జనరేటర్ సెట్ పెట్టాం డీజిల్ పార్ట్తో. అది కాకుండా ఈ ఎఫెక్ట్ ఉన్న జిల్లాలకి మొబైల్ టవర్ పెట్టడం కూడా జరిగింది. అది కాకుండా మన తరపున శాటిలైట్ ఫోన్స్ ఇచ్చడం జరిగింది. అదే కాకుండా పోలీస్ తరపున VHF సెట్స్, రిపీటర్స్ కూడా ఉన్నాయి. అది కూడా అంటే వేరే జిల్లాల నుంచి తెప్పించి ఈ సెంట్రల్ కోస్టల్ AP జిల్లాలకి ఇచ్చడం జరిగింది. సో మేము ఇన్షూర్ చేస్తాం సీమ్లెస్గా కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే లోతెత్తు ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి, రిలీఫ్ షెల్టర్స్ ఉన్నాయి. అది కాకుండా కూడా అందరికీ అదే చెప్తాను, ఇంటి లోపల ఉండాలి దయచేసి. అదే మీరు ఇన్షూర్ చేయండి. మిగతా మొత్తం ప్రభుత్వం తరపున మేము స్టెప్స్ తీసుకుంటాం. మొత్తానికి తుఫాను ల్యాండ్ ఫాల్ అయ్యే సమయం దగ్గరకు వచ్చింది. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ MD ప్రకాష్ జైన్ చెప్తా ఉన్నారు. దాంతోపాటు తీరం దాటేటప్పుడు కొద్దిగా భయంకరమైన పరిస్థితి ఉంటుంది కనుక దానికి సంబంధించి అన్ని రెస్క్యూ ఆపరేషన్ అన్ని కూడా సిద్ధంగా పెట్టాము. ఒకవైపు తీర ప్రాంతంతో పాటు అదేవిధంగా లోతెత్తు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాము. ఒకవైపు టవర్స్ ఏమన్నా కూడా బ్రేక్ అయితే దానికి ఆల్టర్నేట్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. తుఫాన్ తీరం దాటే సమయంలో ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని డిజాస్టర్ మేనేజ్మెంట్ MD ప్రకాష్ జైన్ చెప్తా ఉన్నారు.